వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ టీవీ రావు. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ మ్యాన్ అంటే తెలియని వారు దాదాపుగా లేరు. మరి ఇప్పుడు ఆ గోల్డ్ మ్యాన్ పేరు, అసలు పేరు కొండా విజయ్ కుమార్. మరి ఆయన మన జెట్ న్యూస్తో ఒక ప్రత్యేక అతిథిగా మనతో ఉన్నారు. మరి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి, బాగున్నారు. గోల్డ్ మ్యాన్ అని అసలు మిమ్మల్ని ఎలా పిలుస్తున్నారో అసలు ఇప్పటి వరకు చూస్తే గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ వేసుకుంటే గోల్డ్ మ్యాన్ అయిపోతారా? మరి గోల్డ్ మ్యాన్ అని మిమ్మల్ని ప్రధానంగా గోల్డ్ మ్యాన్ అనే పిలుస్తున్నారు, ఎందుకని? అలా అంటే అలాంటి ఆలోచన నాకేం లేదు. గోల్డ్ ప్యాషన్ కాబట్టి నేను గోల్డ్ ధరిస్తున్నాను. అలాగే ఆటోమేటిక్గా గోల్డ్ మ్యాన్ అని చెప్పేసి అలా వచ్చేసింది. బాగుంది. అసలు కొండా విజయ్ కుమార్ గారి ఇంటికి వస్తే ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉండే హడావిడి, అలాగే ఒక ఆధ్యాత్మిక ధోరణి కూడా ఒక పార్ట్గా ప్రధానంగా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి అంశాలు. మరి ఈ వాతావరణాన్ని ఇలా రప్పించడం కోసం అసలు ఎవరు చాలామంది చాలా చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఇటువంటి ఆరా అనేటటువంటిది ఎక్కడ కనిపించదు. కానీ ఒక కొండా విజయ్ కుమార్ గారి ఇంటి వద్దే ఈ యొక్క వాతావరణం కనిపించడం కారణం. మీరైతే సీనియర్స్ సార్, మీకే తెలిసి ఉండాలి ఏంటనేది. మామూలుగా అంటే అది అలాంటి కంపారిజన్ ఎప్పుడు మేము అలా ఆలోచించలేదు. సరే, ఒక నలుగురికి అందుబాటులో ఉంటాం కాబట్టి పబ్లిక్ సరే వీలైనంత వరకు ఏదన్నా వచ్చిన వాళ్ళకి మనతో అయ్యేంత వరకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో నడుస్తున్నాం కాబట్టి అలా నడుస్తుంది. ఈ కారణం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. అంటే మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేది పబ్లిక్ ఏ పర్పస్ తోటి మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు ఎక్కువగా? మెయిన్ ఎక్కువ చిన్న చిన్న సహాయాలు అంటే స్కూలింగ్ అని, ఏదైనా హెల్త్ ఇష్యూస్, మెడికల్ గురించి, వాటి గురించి వస్తుంటారు. మామూలుగా నేను కూడా ఇక్కడ లోకల్గా సరే కొన్ని డిపార్ట్మెంట్స్ తోటి రెగ్యులర్గా ఆఫీసర్స్ తోటి ఏదైనా కోఆర్డినేట్ చేస్తూ పబ్లిక్ కొద్దిగా హెల్ప్ చేయడం, లోకల్ స్థానిక నాయకులతో కలిసి ఉంటాం కాబట్టి ఎమ్మెల్యే గారితో, ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కాబట్టి అదే కొందరు వస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి పని చేయించడం. అసలు కొండా విజయ్ కుమార్ గారి నేపథ్యం ఏంటని క్లియర్గా ఒక మాటలో చెప్పాలంటే? నేపథ్యం ఏంటంటే నేను జర్నలిస్ట్గా ఉన్నాను, ఇంకా కొనసాగుతూనే ఉన్నాను. అంటే సమాజానికి నా వంతుగా ఎంతో కొంత చేయాలనే ఆలోచనతోనే నేను అంటే ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. భగవంతుడు సపోర్ట్ ఇస్తున్నాడు, దాన్ని డివేట్ అవ్వకుండా వర్క్ చేస్తున్నాను, అంతే. అసలు మీరు ప్రారంభం నుంచి కూడా చూస్తే ఆ విద్యార్థి దశలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కావాలి, ఇది లక్ష్యం అనుకుంటారు. అసలు మీరు ఏం అవ్వాలనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు, లేకపోతే అనుకున్నదే అయ్యారా? అనుకున్నదే అయ్యానని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు ఎవరికొకరికి సహాయం చేయాలి అని చెప్పేసి. అంటే ఎలా ఉంటుందంటే నా చిన్నప్పుడు షాద్ నగర్ బస్ స్టాండ్లో ఒక అతను, ఒక సీనియర్, అప్పుడు నేను అప్పుడు నేను ఎంతో 17, 18 ఒక సీనియర్ ఒక 3 లగేజెస్ బ్యాగ్స్ బస్ దగ్గరికి బస్ మూవ్ అవుతుంది, రన్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఏంటంటే నాకు ఐడియా వచ్చినారే మనం ఎందుకు హెల్ప్ చేద్దాం, పోయినాము, ఆయనకు సపోర్ట్ చేసినాం, బస్ లేదు అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి ఆలోచన. అట్ ది ఏజ్ ఆఫ్ 16 అప్పుడే 10th కంప్లీట్ అయ్యి. మీకు మొదటి నుంచి కూడా సాయం చేయాలనే నేచర్ అనేది హార్ట్లో బలంగా ఉంటుంది. అవునవును, మాట సాయం అయినా సాయం కింద వస్తుంది. ఇప్పుడు చెప్పాను చూడండి, అదే సాయం. మనం ఒక వెహికల్లో వెళ్తుంటే అంటే నేను ఇక్కడికి అంటే చదువు పర్పస్ సిటీకి వచ్చి షిఫ్ట్ అయ్యాక ఇటు అంటే ఇప్పుడు షేలింగంపల్లి అంటే ఇప్పుడు ఇది పెద్ద సిటీ అయింది. ఇంతకుముందు మనం మెయిన్ సిటీ అంటే మాకు అందరికి ఇక్కడ వాళ్ళకి ఊటీ అంటే పంజాగుట్ట అటు వెళ్ళాల్సిందే. అలాంటప్పుడు నేను ఇక్కడ నేను ఒక దగ్గర వర్క్ చేస్తూ నాకు ఒక వెహికల్ ఉన్నా వెళ్తూ ఎవరినో అడిగేవాళ్ళు బస్ స్టాప్ ఇచ్చి, మీరు ఎక్కడ వెళ్తున్నారండి అంటే అలాంటి ఏదో ఒక సాయం చేయాలని చెప్పేసి ఆలోచన. కనీసం మీ దగ్గర వెహికల్ ఉన్నా కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మీరు ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం వెహికల్ ఆపితే ఎన్నికల 4 వెహికల్ ఆగే పరిస్థితి కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రీమియం కార్లు అయినా ఎవరు ఇచ్చేస్తాను. అసలు మన ఆరిజిన్ ప్లేస్ అండి, ఆరిజిన్ ప్లేస్ మనం ఎక్కడ పుట్టారు? ఇక్కడ మన చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ షాబాద్, అక్కడే.
ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది సార్ ఇక్కడ సిటీకి హైదరాబాద్ వచ్చేసి? వచ్చేసి 95 అంటే ఆల్మోస్ట్ 30 years. అప్పటి నుంచి కూడా మీరు పూర్తిగా పబ్లిక్లో ఉండిపోయారు, పబ్లిక్తో అనుసంధానంగా ఉన్నారు. 95 అంటే ఒక 5 years. ఒక 2000లో నాకు జర్నలిస్ట్గా నాకు మీలో అవకాశం ఇంకొక వచ్చింది. పారిశ్రామిక జర్నలిజం అనేటటువంటిది కూడా ఇప్పుడే వింటున్నాము. అక్కడి నుండి మనకి అవకాశం వచ్చినట్టు. జర్నలిజంలో ఏ ఏ స్టేజెస్లో చేశారండి, ఏ పొజిషన్స్లో ఉన్నారు? 2000 నుంచి 2000 చేశాను. ఫస్ట్ ఈనాడులో చేశాను. వచ్చా. దెన్ నెక్స్ట్ ఆంధ్రప్రభలో 2007 నుండి 25 అంటే ఆల్మోస్ట్ 22 years. మీ స్టడీస్ అండి? అదే గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను ప్రస్తుతం ప్రజెంట్. LLB. సెమిస్టర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. మండే ఉంది. మండే మీన్స్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఎల్ఎల్బి. డిగ్రీ అండి? బీకామ్. బీకామ్. ఎల్ఎల్బి మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు చేయాలనుకోవటం? అంటే మ్యాక్సిమం నాకైతే ఇష్యూస్ చాలా వస్తుంటాయి అంటే పబ్లిక్. నేను వాళ్ళని వీళ్ళని అడిగి కొద్దిగా ఎంతో కొంత మనకు ఉంది, టైం ఉంది, గ్రిప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. దెన్ మనకి ఎల్ఎల్బి ఉంటే బాగుంటుంది. బయట చాలామంది అవసరమైనటువంటి లీగల్ సర్వీస్ కూడా చేయడానికి మనం చాలామంది బయట లీగల్ సర్వీస్కి చాలా పుచ్చుకోవాల్సి వస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఈ మధ్య చూసారు కదా, ప్రతిదీ డిస్ప్యూటే అవుతుంది. సరే కొన్ని ఇన్స్టెంట్ మనకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఇన్స్టెంట్ క్లియర్ చేయొచ్చు. ఎస్ ఎస్. మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేయడం, మళ్ళీ ఒపీనియన్ తీసుకోవాలంటే అలా ఉందని చెప్పేసి అనుకున్నాను. లక్కీగా మీరు గోల్డ్ మ్యాన్ అనే మాట విన్నప్పుడు మీకు ఆనందంగా ఉంటుందా, లేదంటే ఇది ఎందుకులే మనం ఏదో ప్యాషన్గా వేసుకుంటున్నాం కదా మరి అనేటటువంటిది మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీగా అది డిఫరెంట్ రికగ్నిషన్ అది ఖచ్చితంగా. కానీ దానికి కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైతే ఓపికగా ఒక్కొక్కసారి ఒక ఈవెంట్లో 2.5 hours కంటిన్యూగా స్టాండింగ్ ఉండాల్సి వచ్చింది, ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫీస్ కోసం. అది ఎంత టఫ్ అనేది 2.5 hours. గచ్చిబౌలి స్టేడియంలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అయింది. అక్కడ ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ వచ్చారు. అసలు ఒకరు లెఫ్ట్, ఒకరు రైట్, ఒకరు లెఫ్ట్, మళ్ళీ ఒకరు నీట్గా రాలేదని చెప్పేసి అసలు 2 hours 45 minutes. తర్వాత నెక్స్ట్ మాది ఒక నేను లైన్ నెంబర్ అండి, లైన్స్ అంది ఇంటర్నేషనల్ సెమినార్ అండి. ఆ రోజు 1500 people వస్తే అందులో 650 people నాతో ఫోటో దిగారు. అంటే ఇప్పుడు మీకు ఆ స్పోర్ట్స్లో ఇంటర్ఫీరెన్స్ అండి? స్పోర్ట్స్ అండి నేను అంటే చిన్నప్పటి నుండి నాకు వాలీబాల్, క్రికెట్ బాగా. సో నేను ఇప్పుడు మాస్టర్ స్విమ్మర్ అండి. నేను స్విమ్మింగ్ చేస్తాను మైల్స్. అంటే నాకు ఈ రెగ్యులర్గా నేను వామప్ అవన్నీ ఉంటాయి నాకు. స్పోర్ట్స్ అంటే కబడ్డీలో గ్రిప్ ఉంది, క్రికెట్ అండ్ వాలీబాల్. స్టేట్స్ లెవెల్ ఆర్ నేషనల్ అంటే మేము 25 years బ్యాక్ అంత లేదు. అంటే మాది షాబాద్ కాబట్టి ఓకే, షాద్ నగర్ వరకు డిస్ట్రిక్ట్స్ వరకు ఆడారు. ఓకే. ఇప్పుడు మాస్టర్స్ అసోసియేషన్లో మన స్పోర్ట్స్ అసోసియేషన్లో నేను డిజిగ్నేషన్ తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ అండి. తెలంగాణ హాకీ. ఓకే. అండ్ మాస్టర్ అథ్లెట్స్కి చీఫ్ ప్యాటర్న్ ఉన్నారు, స్విమ్మింగ్ అసోసియేషన్కి చీఫ్ ప్యాటర్న్ ఉన్నారు, మా ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. ఓకే. లైన్స్ రిప్రజెంట్ చేస్తుంటారు. మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగిందండి? కంప్లీట్ ఎడ్యుకేషన్ షాబాద్, దెన్ సిటీలో కూడా. ఓకే. ఎడ్యుకేషన్ టైంలో స్పోర్ట్స్కి వెళ్ళడం జరిగిందా? స్పోర్ట్స్ ఏమేమి ఏ వింగ్స్ అండి? అథ్లెటిక్సా, గేమ్స్ మెయిన్గా వాలీబాల్, క్రికెట్. ఓకే. ఇప్పుడు నేనంటే ఆఫ్టర్ 22 years తర్వాత స్విమ్మింగ్. ఓకే. అమ్మా నాన్న ఈ మా జాబు ఓరియంటేషన్లో ఉండేవారా? అంటే ఫాదరు. ఓకే. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుందండి మామూలుగా? రొటీన్ అంటే కుటుంబ నేపథ్యం, బ్రదర్స్, సిస్టర్స్. ఒక సన్, ఒక డాటర్. మన కుటుంబం మొత్తంలో ఇట్లా గోల్డ్ మీద ఇంట్రెస్ట్తో ఆర్నమెంట్స్ ఎక్కువగా ధరించటం, అవి అలంకరించుకోవటం అనేటటువంటిది ఉందండి కుటుంబంలో? మీకు ఎట్ ది స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా ఆర్నమెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేదా? కొద్దిగా ఉండేది.
ఇప్పుడు ఎక్కువగా ఇంకా మామూలుగా ఇప్పుడు మా ఇంటర్వ్యూలో మీరు ఇంకా ఎక్స్పోజ్ కాలేదు. చాలా తక్కువగా వస్తాను, పెట్టుకున్నారు. మీ స్టూడియోకి వస్తాను. ఓకే. ఓకే. రండి తప్పకుండా. ఉమ్. ఈ ఈ ఆర్నమెంట్స్‌కి సంబంధించి ఎక్కువగా పెట్టుకున్నందువల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి మామూలుగా. అంటే కొన్ని సమ్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అంటే మనకి దానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 100% ఉమ్. ఈ క్రౌడ్‌లోకి వెళ్ళినప్పుడు గానీ, ఖచ్చితంగా. కొంచెం అఫీషియల్ సైడ్ నుంచి కూడా మా ఈ ఇన్‌కమ్ టాక్స్ అని వాళ్ళ నుంచి ఎప్పుడన్నా వాటి అన్ని అంటే మ్యాక్సిమం క్లియరెన్స్ మామూలుగా అడుగు ఉంటుంది. క్వెషనింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఇదంతా ఈ గోల్డ్ మ్యాన్ అనేటటువంటిది బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మ్యాక్సిమం చేస్తారు. చేస్తారు. మరి అటువంటప్పుడు చాలామంది అంటే సారీ సార్, అంటే నాది ఒక నాట్ గోల్డ్ మ్యాన్, నాది హోప్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. అవును. చూసి ఉంటారు. ఇప్పుడే చూశాను నేను. దాంతో ఇంకా అందరికి అన్నదానం జరుగుతుందట. అక్కడ చెప్పేవాళ్ళు కూడా చాలా ఇన్స్పైరబుల్గా మాట్లాడారు. ఏంటంటే ఈ ఇంట్లో ఇంట్లో తిన్నదానికంటే కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు. అది ఒకటి. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ టైంకి ప్రతి వారం ఇక్కడికి వచ్చేసేస్తామని చాలా మంది చెప్తున్నారు. ఆల్మోస్ట్ 144 అండి, ఆల్మోస్ట్ 3 years అవుతుందండి. అచ్చా. సాటర్డే ప్రతి వారం. ఇంకా లాస్ట్ 6 months నుంచి డైలీ 100 పీపుల్కి లంచ్ ఉంటుంది. ఎప్పుడండి? డైలీ ఉంటుంది. డైలీ 100 పీపుల్ దాన్ని కలవడానికి వచ్చే వాళ్ళకి. ఓకే. ప్రతి వారం సాటర్డే 2000 పీపుల్ వస్తారు. భారీగా వచ్చారు. ఈరోజు కొద్దిగా రాగి బంధన్ అని చెప్పేసి 2000 పీపుల్ ఖచ్చితంగా. వాళ్ళందరూ చెప్తున్నారు, మేము రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వస్తామండి. ఆ టేస్ట్ గురించి కూడా మేము అడిగాం, ఎలా ఉంటుంది ఏంటంటే మమ్మల్ని దిని చూడమన్నారు. టేస్ట్ విషయంలో జస్ట్ లైక్ మా ఇంట్లో ఏది ఉందో అదే పెట్టాలి. అవును. ఏమి ఉండదు, మేము చేసుకున్న అలాగే ఉంటుంది. అవును. మీరు కూడా వాళ్ళతోనే తిన్నారు కదా. వెజ్ ఫ్యామిలీ కాబట్టి మేము సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. 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 ఇప్పుడు మన మన వైపు పొలిటికల్ వెర్షన్ ఏదన్నా ఉందండి? లేదు సార్, మీకు అలాంటిది ఏమైనా కనిపించిందా ఇక్కడ? ఇక్కడ లేదు సార్. బయట అనుకుంటారు కదా సార్, నలుగురు మీ దగ్గర చేరేసారంటే ఆటోమేటిక్గా ఒక టాక్ అనేది ఒకటి వస్తుంది. ఏదో పర్పస్లో చేసేస్తున్నారు అని అనేది ఒకటి వస్తుంది. అంటే నేను సారీ సార్, రేపు ఆగస్ట్ 10th యానివర్సరీ హోప్ ఫౌండేషన్. ఎస్. ఓకే. పొలిటికల్గా వెళ్ళాలంటే 1-2 years చాలు. అవును. చేయాలో అంటే పొలిటికల్గా వెళ్ళేవాళ్ళు కూడా సమయం సందర్భం చూసుకొని ఆ 2 నెలల ముందో నెల ముందో కొంచెం హడావిడి చేస్తారు. మనది అలా అనిపించట్లేదు. ఏంటంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి హోప్ ఫౌండేషన్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ యాక్టివిటీస్ కూడా చాలా ఏంటంటే ఆస్పియస్ వాతావరణంలోనే ఉంది. ఏంటంటే వచ్చేవాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ లేదు. మీరు మీ హడావిడి లేదు ఫస్ట్ అక్కడ. మీరేదో చేసేసి అట్లా మీరు ఫోటోల కోసం ఉన్నట్టు కానీ అటువంటి ఏమీ లేవు. అది వేరే. ఏంటంటే మీరు 100% ఏంటంటే దైవాత్మికంలో ఉన్నట్టుగా మాకు అనిపించింది. లాస్ట్ అంటే నాకు ఒక లంచ్, ఒక ఫుడ్ అనేది అందజేయాలనేది అది గోల్డ్గా ఎక్కువ ప్యాషన్ నాకు. అచ్చా. లాస్ట్ జూలై మంత్లో నేను ఆల్మోస్ట్ 16,000 పీపుల్కి లంచ్, అంటే సాటర్డే అన్ని కౌంట్ చేసుకుని, అది నాకు ఒక మంత్లీ 1 lakh పీపుల్కి లంచ్ పెట్టాలని ఆలోచన. మంత్లీ. ఓ వండర్. ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది లంచ్ చేసి ఉంటారండి సుమారు? ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 16,000 అంటే మనకి ఆల్మోస్ట్ 8-9,000 అయితే ఎవ్రీ మంత్ ఉంటారు. అంటే వీక్లీ 2,000 అంటే కౌంట్ చేసుకుంటాం. ఇంకో అమావాస్య రోజు ఒక రోజు ఉంటుంది టెంపుల్ దగ్గర. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు తిరుపతి శ్రీవారి దగ్గర లభించే అన్నదానం లభిస్తుంది, ప్రసాదం ఉంటుంది. ప్రసాదం కూడా అదే భోజనంలో పెట్టారంటే వాస్తవంగా తిరుపతి వెళ్లకుండా ప్రసాదం లెక్కే పరిస్థితులు ఉండవు. అటువంటిది మీ దగ్గర అమూల్యమైన ప్రసాదం కూడా మీరు అందిస్తున్నారు. అది చాలా గ్రేట్ థింగ్. మరి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా దేవుడి ప్రసాదం అందరికి అందించాలనే కాన్సెప్ట్తోనే భోజనంలో ఆ లడ్డు ప్రసాదం పెడుతున్నారా? అంటే ఇవాళ ఉంది, బట్ ఆఫీస్లో ఉంది, రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది. అది ఎలా ప్రొక్యూర్ చేస్తారు సార్? మనకి ఎప్పుడో ఒకసారి వస్తుంది. అంటే నేను తిరుపతికి దర్శనాలు ఇస్తుంటానండి. తీసుకెళ్ళిన వాళ్ళకి లడ్డూలు మా లెటర్ పైన వాళ్ళకి 6 లడ్డూస్ వస్తాయి. కొందరు తెచ్చిస్తుంటారు, కొందరు డైరెక్ట్
తిరుపతి దర్శనం చేసుకున్నామని తెచ్చిస్తుంటారు. మీకు తిరుపతి లెటర్ ఇది ఉందండి? నా నెట్ ఓనర్ అండి. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఆ లడ్డు ప్రసాదాలు ఎప్పుడు ఉంటాయి సార్ మన దగ్గర? మ్యాక్సిమం ఉంటాయి, మ్యాక్సిమం. దాదాపు దాదాపు ప్రతి వారం భోజనంలో లడ్డు ప్రసాదం ఉంటుందండి? ప్రతి వారం కదా, డైలీ అయితే ఉంటుంది. డైలీ ఉంటుంది. అంటే డైలీ అయితే ఉంటాయి లడ్డు. ఓకే. ఇప్పుడు ఈ హోప్ ఫౌండేషన్ తరపున ఇప్పుడు కొన్ని అయితే కనుక నేను అడగొచ్చా అడగకూడదు కానీ ఒక వర్గమే వచ్చి తింటుంది, అంటే పేదలే తింటున్నారు. ధనికులు కొంతమంది అనుకుంటారు కదా, ఏమని పేదలు తింటున్నారు మనం ఎందుకులే అని అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవేళ ధనికులు వచ్చి తినేసే పని అయితే వాళ్ళు కనీసం డొనేషన్ ఇవ్వడానికి వాళ్ళు మొగ్గు చూపుతుంటారు. కానీ మీరేమో డొనేషన్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు ఆ ప్రస్తావనే లేదు ఇక్కడ. అది ఎక్కడన్నా బ్యారియర్ అనిపిస్తుందేమో. ఇంకా ముందు నుండే చేస్తే ఓన్గా చేయాలి, అదర్వైజ్ సైలెంట్ ఉండాలి అనేది ఆలోచన. భగవంతుడు కల్పిస్తున్నాడు కాబట్టి చేసుకుంటాను. ప్రస్తుతానికి అవసరం లేదు, ఏ డొనేషన్ అవసరం లేదు. డొనేషన్స్ అయితే ప్రజెంట్ అవసరం లేదు, అవసరం పడదు కూడా అనుకుంటున్నా. పడకూడదనే అనుకుంటున్నాం అందరం కూడా. అంటే అటువంటి వాళ్ళకి కూడా వచ్చి ఇక్కడ ఈ అన్నదాన ప్రసాదాన్ని తీసుకుని నేను పిలుస్తుంటాను, చాలా మంది వస్తుంటారు. అవును. ఇప్పుడు మీ స్నేహితులు కాలేజీ స్టడీస్ నుంచి కానీ స్కూల్ స్టడీస్ నుంచి కానీ ఉన్న స్నేహితులందరూ కూడా ఇప్పుడు మీతోనే ఉన్నారా? ఉంటారండి, ఉన్నారు, వస్తుంటారు. అంతా ఏ సెక్టార్లో ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్స్? అందరూ మిడిల్ క్లాస్. ఇప్పుడు మనకి వెల్ ఎస్టాబ్లిష్ అందరు బిజినెస్లో, కొందరు పొలిటికల్గా, కొందరు హ్యాపీగా. ఇప్పుడు మీరు కొత్తగా ఇంకా ఈ హోప్ ఫౌండేషన్ తరపున నుంచి కొత్తగా ఇంకేమైనా దీనిలో ఎస్టాబ్లిష్ చేయాల్సినవి కానీ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అంశాలు కానీ ఉన్నాయా? అంటే ఫ్యూచర్లో అంటే మా కిడ్స్ కొద్దిగా చిన్న వాళ్ళండి, వాళ్ళు కొంచెం పొజిషన్కి వచ్చాక రీఫ్రెష్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టాలి. వెరీ నైస్. అంటే రీఫ్రెష్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇట్లా పర్మనెంట్ ఉండకుండా ఒక 1 month ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకెక్కడన్నా సపోజ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు మనం ఎక్కడ టూర్ వెళ్ళాలన్నా నేను వాళ్ళని హ్యాండిల్ చేయడం. ఓకే. 1 month ఇంట్లో బోర్ వచ్చేసిన 1 month ఉండి రీఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ టైటిల్ తోటి సర్వీస్ చేయాలి. అంటే ఈ టైప్ ఎక్కడ లేదనుకుంటాను. లేదు, ఫ్రీనే, మళ్ళీ ఫ్రీగానే. అయితే అసలు ఇది ఈ స్టైల్లో అంటే ఒక నెల రోజుల పాటు ఎవరైనా ఇంట్లో ఒంటరితనం అనిపించిన వాళ్ళు ఒకసారి కొందరు అంటే ఏజ్ అయ్యాక కొందరు పేరెంట్స్ తోటే కొద్దిగా అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేసి 1 month ఉండి మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ స్లాట్ మళ్ళీ అట్లా వాళ్ళకి రిఫ్రెష్ ఉంటుంది, ఇంటి వాళ్ళకు రిలాక్స్ ఉంటుంది అనే ఆలోచనతో ఉండాలి. భగవంతుని కోరుకుంటున్నారు కావచ్చు అని అనిపిస్తుంది. ఓకే. ఈ మొత్తం ఇప్పుడు మీరు ఎన్ని చేసినా కూడా గోల్డ్ మ్యాన్గానే అందరికీ కూడా సుపరిచితం. ఓకే. ఇది మీకు అది ఒక హానర్గా భావిస్తున్నారా, లేదంటే అసలు నా పేరుతో నన్ను పిలిస్తే చాలనుకుంటారా? అంటే ఖచ్చితంగా అంటే హానర్ అంటే సొసైటీలో హానర్ కావడం అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎస్. అవి ట్రాక్స్ డిఫరెంట్ పొలిటీషియన్, ఒకరు అఫీషియల్, ఇంకొకరు సెలబ్రిటీ, మూవీస్ అని ఇంకేదో. భగవంతుడు నాకు ఇది ఒక ట్రాక్ ఇచ్చారు, డెఫినెట్లీ గ్రేట్ హానర్. అంటే ఇది చిన్న స్మాల్ చాలా పెద్దది, గొప్ప విషయం. సొసైటీలో మీకంటే ఒక మంచి ఒక రికగ్నైజేషన్ అనేది ఏర్పరచుకున్నారు. అల్టిమేట్గా వ్యక్తిగా ఒక ఆకాంక్ష అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తిగా మనం ఇంకా ఈ రోజున ఈ స్టేజ్లో ఎదిగినా కూడా భవిష్యత్తులో కూడా మరింత పొజిషన్లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు, మా లొకేషన్ మీరు చూశారు, హైవే దగ్గర. అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో అంటే మీకు అందరికి యాక్సెసిబిలిటీ ఉన్న ఏరియా. మ్యాక్సిమం వస్తుంటారు, మీరు ఎప్పుడన్నా వచ్చి చూసినా నా దగ్గర. ఎవరు వచ్చినా నా దగ్గరికి ఏదన్నా సాయం కోసం వస్తే వాళ్ళకి నో అని చెప్పకుండా ఉండే పొజిషన్ ఉంటే చాలా హ్యాపీ. అంటే ఎంతో కొంత సాయం చేయాలి, ఏదైనా సరే. మీరు వ్యక్తిగతంగా కానీ లేదంటే ఒక హోప్ ఫౌండేషన్ తరపున కానీ మీరు చేసిన సాయం మంచిగా ఉపయోగపడిన ఆ వ్యక్తి కానీ ఆ సందర్భం కానీ ఏమై ఉండొచ్చు? అంటే మీరు అనుకున్నారు, అబ్బా నేను ఈ చేసిన సాయం నిజంగా నాకు సంతృప్తినిచ్చింది అనేటటువంటి సందర్భం? అంటే మ్యాక్సిమం ప్రతి సాయం అలాగే అనిపిస్తుంది సార్. అంటే డిఫరెంట్ తర్వాత నేను ఏంటి అనేది చూడను.
మన ఒకతను చెప్పాడు, అంటే ఓ ఫౌండేషన్ అంటే నాకు తిరుపతి మెయిన్ ఎక్స్పెక్ట్. తను ఒక లేడీ చెప్పింది, జస్ట్ ఇవ్వాలే చెప్పింది మార్నింగ్. నేను దేవుని మొక్కేటప్పుడు ఫస్ట్ నేను దేవుని మొక్కాక నిన్ను మొక్కాను విజయ్ అనే చెప్పారు. Wonderful. అంతకన్నా అంటే ఇంకోతను తిరుపతి నుంచి ఇట్లా బయటకు వచ్చేసి ఇమ్మీడియట్లీ ఫోన్ పిక్ చేసుకొని నాకు కాల్ చేశాడు, అన్న మంచి దర్శనం అయిపోయింది. అవి చాలా హ్యాపీ అనిపిస్తాయి. ఇంకా మిగతావి మీకు పర్లేదండి అన్నీ. మొన్న అంటే నేను యాక్చువల్గా రెయిన్ సీజన్లో అంబ్రిల్లాస్ ఇస్తుంటాను. మొన్న జస్ట్ ఇట్లా పర్చేజ్ చేసుకున్నాను. హెవీ మన ఫార్చునర్ వెహికల్ మొత్తం లోడ్ ఉంది, వచ్చేప్పుడు హెవీ రెయిన్ పడింది. అది నేను అందరికీ ఇక్కడిక్కడ వర్షాలు నడుచుకుంటూ అందరికి అంబ్రెల్లాస్ ఇస్తూనే వచ్చాను. తెచ్చిన క్వాంటిటీ మొత్తం కంప్లీట్ అయ్యింది. అది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఏమి సార్ మనం సాటిస్ఫాక్షన్ పెద్ద దాంట్లో ఉండాలని నేను చిన్న దాంట్లో అయినా హ్యాపీగా. అవును, చాలా వండర్ఫుల్ కదా. ఇప్పుడు అన్నప్రసాదం అన్నారు మీరు. మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా ఇచ్చి పంపించినా కూడా రేపు ఉదయాన్నే వచ్చి మళ్ళీ ఎదురు చూస్తాడు. కానీ భోజనం అనేది పెట్టారు కదా, చాలు అనేది అది ఒకటే కదా. నాకు తెలిసి మాక్సిమం హ్యాపీగానే ఉంటుంది వచ్చిన అవును, వాళ్ళు. ఎందుకంటే వేడి భోజనం ఏదో ఇట్లా చేయడము కాదు, టేస్టీ ఉండదు, దాన్ని హైజీనిక్ అంటే చెక్ చేయడము అంతా అంటే నీట్గా పర్ఫెక్ట్ ఉందండి, దాంట్లో అసలు అనుమానం లేదు. ఇవాళ లేదు సార్, ఇవాళ క్వాంటిటీ మనకి ఇంకొక 2-3 ఐటమ్స్ మిస్ అయ్యాయి. ఓకే, బికాస్ ఆఫ్ రెయిన్ పడుతుందని చెప్పేసి మేము కొంచెం వెనక్కి తగ్గాల్సి కలర్ బాగుంటుంది. అదే మీరు పెట్టిన భోజనం చాలు అనేది ఇది ఒక్కటే భోజనం ఒకటే కాబట్టి ఒక ఆత్మసంతృప్తి. అది అది నాకు ఇంకా భగవంతుడు అవకాశం కల్పిస్తే దాన్నే అంటే ఒక మ్యాక్సిమం లెవెల్లో తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. మీరు ప్రస్తుతం ఒక పాత్రికేయత్వంలో ఉన్నారు. అవును. మీరు అసలు మీలో ఇంకో కొత్త కోణం నేను ఇప్పుడు చూస్తున్నా. కింద కూడా ఉంది కానీ అది మీకు సంబంధించింది కాదేమో అనుకుంటున్నాను నేను. కింద ఒక స్పేస్ కూడా ఒక కార్యాలయం అని పెట్టుంది. ఎంతకాలం నుంచి అండి మీరు కంప్లీట్గా జర్నలిజంలో ఇప్పటికీ వార్తలు రాస్తుంటారా? రాస్తుంటారు. జోన్ హెడ్, వార్తలు ఇవ్వటం తీసుకోవటం అన్నీ నడుస్తున్నాయి యాజ్ ఇట్ ఈస్గానే. మీరు ఇంత బిజీ షెడ్యూల్, ఇప్పుడు మేము వచ్చి కూడా చాలాసేపు వెయిట్ చేసాం. ఇంత బిజీ షెడ్యూల్లో మీరు న్యూస్కి కూడా మీ టైం స్పేర్ చేయటం అనేది అంటే అది మనకి అంటే నాకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అండి అది. దాన్ని నేను మీతో ఉంచుకున్నాను, ఇంకా ఉంచుకోవాలనే కోరుకుంటున్నాను. ఓకే, నైస్. ఇప్పుడు జర్నలిజంలో మీకు ఎటువంటి హానర్స్ వచ్చాయండి? ఇప్పుడు దాదాపుగా 2 దశాబ్దాల నుంచి మీరు ఈ రంగంలో ఉన్నారు కదా. ఈ జర్నలిజంలో ఉండగానే ఇట్లా గోల్డ్ మ్యాన్ అనేటటువంటిది కూడా రావడంతో పాటు ఒక హోప్ ఫౌండేషన్ తోటి సర్వీసెస్ చేయటం, ఇన్ని మీకు ఒకదాని తర్వాత ఒకటి బరువుగా ఉన్నాయా, బాధ్యత మరింతగా పెంచుతున్నాయా? అంటే కొన్ని బాధ్యతలు అంటే జనరల్గా నా కార్డు చూస్తూనే 14 ఉంటాయండి మొత్తం. లయన్స్ క్లబ్ అని, స్పోర్ట్స్ యునైటెడ్, నాది అని. ఎస్, ఏ రంగం ఎంచుకున్నా కూడా ఆ రంగానికి న్యాయం చేసే బాధ్యత కంటిన్యూ అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ గోల్డ్కి సంబంధించి ఫస్ట్ మీరు ధరించిన ఆర్నమెంట్ ఏంటండి? గోల్డ్ మ్యాన్ అనేటటువంటి దానికి ఏదో ఒకటి ఆద్యం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏమై ఉండొచ్చు? అప్పుడు ఏంటంటే ఒక సర్టిఫికేట్ అంటేనేమో గవర్నమెంట్ డేట్లో ఇస్తుంది, అది ఐడియా ఉంటుంది. ఇదేంటి ఎప్పుడు వచ్చిందో అది లేదు గోల్డ్ మ్యాన్. కానీ కొన్ని మెయిన్ పత్రికలలో ప్రచురించారు. ఓకే, సందర్శించిన గోల్డ్ మ్యాన్, హల్చల్ చేసిన గోల్డ్ మ్యాన్, పేరు బంగారు బాబు అని గోల్డ్ మ్యాన్ అని చెప్పేసి మీ పేరు మాత్రం కనిపించదు. అట్లా అది ఇంకేం తెలిసిన విషయం అండి. ప్రధాన పత్రికల్లో ప్రచురితమైంది, స్టాంప్ పడ్డట్టు. అవును, ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ మ్యాన్స్ చాలామంది తెలుసు, కానీ వాళ్ళందరి యొక్క వైఖరి కానీ నైజం కానీ అంతా ఒక్క డిఫరెంట్గా ఉంటుంది. మీ ఒక్కరే ఇన్ని ఇంకొకటి మీ వ్యాపకాలు ఉంటాయి, స్పోర్ట్స్, అట్ ది సేమ్ టైం మీకు ఉండేటటువంటి జీవనం, ఇవన్నీ కూడా సపరేట్. దేనికి నా వ్యాపకం ఏంటంటే సార్ 365 days 300 days అయితే ఈవినింగ్ 8కి పడుకోవాలని. 65 days అంటే చూడండి ఫంక్షన్స్ ఉంటాయి, క్లోజ్ వాళ్ళే. మ్యాక్సిమం 300 days మాత్రం 8కి పడుకోవాలి, మార్నింగ్ 4కి లేవాలి.
లైఫ్ 8కి సాధ్యమేనా సార్? సాధ్యమే ఈ రోజుల్లో? నాకు ఇంకా వేరే వ్యాపకాలు అచ్చా. తక్కువ, చాలా తక్కువ. ఓకే. 8 to 4 మార్నింగ్ మామూలు 65 డేస్ 300 డేస్ అయితే సక్సెస్ అవుతుంది. 300 డేస్. 65 డేస్ అంటే కొన్ని రిసెప్షన్స్, అవును. మాక్సిమం వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటే లాంగ్ అయినా అటెండ్ అయ్యి వస్తాను. రిసెప్షన్స్ ఓకే. అది నాకు అలా ఉంటేనే ఆ డే అంటే అది నేను ఏదో అంటే అదొక నా అసెట్ లాగా ఫీల్ అవుతున్నాను. మార్నింగ్ లేచి మంచిగా హ్యాపీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు టోటల్గా మీరు ఎంత బేర్ చేయగలుగుతారండి? మామూలుగా గోల్డ్ మీరు ఎంత తీసుకుంటారు మామూలుగా పర్ డే బయటికి వెళ్తే? ఏదన్నా ఒక ఇన్విటేషన్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఒక స్పెషల్ డే రోజున నాకు 20 కేస్ ఎట్ ఏ టైం వేసుకోవాలని ఉంటుంది. ఇంకా దానికి రీచ్ అవ్వాలని చూస్తే ఇంకా కౌంట్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్ ప్రస్తుతానికి ఎంతవరకు వచ్చారండి? క్యాలిక్యులేషన్ చేయాలి సార్. అది చెప్తుంటే కొన్ని రాంగ్ అవుతున్నాయి. రాంగ్ అని కాదు, అటు ఇటుగా చెప్పండి, పర్లేదు. ప్రస్తుతానికి ఒక 10 kgs 15 kgsకి వచ్చారా? 10 to 15 కొద్దిగా అటు ఓకే, పర్లేదు. 15 kgకి వచ్చారంటే మీరు 15 కాదు ఒక 10 కిలోలు ఉన్నా కూడా రోజు మొత్తం పైన 10 ఈవెంట్ పట్టేసి అంటే ఒక రోజైనా కూడా 10 కిలోలు వెయిట్ మొయ్యటం అంటే కొంచెం మీరు టైర్ అయిపోతారు అనుకుంటాను. దానికోసం ఫిట్నెస్ అవన్నీ మెయింటైన్ చేస్తూ మీరు ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. జిమ్ అదంతా కూడా ఇంట్లోనే పెట్టుకున్నారండి? మీకుండే బిజీ షెడ్యూల్లో అదేనేది అందుబాటులో ఉండాల్సిందే ఖచ్చితంగా. మీ స్టడీస్ టైంలో అంటే దాదాపుగా 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదివారు డిగ్రీ వరకు ఎడ్యుకేషన్. ఓకే. పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా మీ స్నేహితుల వైపు నుంచి కానీ? అప్పుడైనా ఒకటే సార్, నేను చిన్నప్పటి నుండే గాడ్ గిఫ్ట్ మా పేరెంట్స్ అనమాట. హెల్ప్ చేయాలి ఒకటి అంటే హెల్ప్లో చాలా డిఫరెన్స్, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఒకరికి హెల్ప్ చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలి దాంట్లో చాలా అంటే చాలా ఉంటుంది. అమ్మా నాన్న వాళ్ళు దాన్ని ప్రోత్సహించేవారండి అప్పట్లో? 100% దీన్ని సాయం చేయాలని చెప్పేవారు. ఇప్పుడు మా వైఫ్ మా పిల్లలు ఇంకా ఫుల్ అనుకోండి. వాళ్ళ సహకారం లేకపోతే అసలు కాదు, అసలు ఏం జరగదు. వాళ్ళ సహకారం ఉంటే అన్నీ జరుగుతాయి. నాకు వాళ్ళ సహకారం ఉంది కాబట్టి నేను అనుకునే మాత్రం అన్నీ జరుగుతుంది. అమ్మా నాన్నలు చెప్పినట్టుగా ప్రస్తుతం మీరు నడుచుకునేటటువంటి విధానాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నడిచే విధానం మొత్తం వాళ్ళు చెప్పింది. ఇప్పుడు స్వామివారికి సేవ చేసుకో అని టోటల్ స్వామివారి అంటే ఓకే, మా అమ్మ నాన్న వాళ్ళకి అంటే ఓకే, స్వామికి ఓకే, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అంతకంటే హ్యాపీ దాన్ని ఏం చెప్పడానికి రాదు. అయితే ఇంకొకటి అడుగుతానండి. మీరు ఈ స్వామివారికి మామూలుగా ఇప్పుడు నేను కూడా ఉన్నాను, తిరుపతి వెళ్తాం, వస్తుంటాం, పూజ చేసుకుంటాం. ఇక్కడ ఒక టెంపుల్లో చేసినట్టుగా స్వామివారికి చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే. మరి అంతగా చేయటానికి ఏదో కారణం అయితే ఉండాలనుకుంటున్నా. అంటే మనం దైవ చింతన ఉంటే అందరికీ బాగుంటుంది. దైవ చింతన ఉండటం ఓకే, కానీ ఆ చింతనలో కూడా ఒక బలమైన కారణం ఏదో ఉంటేనే కారణం పెట్టుకొని చింతన చేస్తే ఏమి కాదనుకుంటాను. మనము చింతన చేస్తూనే ఉండాలి. అదొక పార్ట్ పిల్లలు నడిపిస్తుంటే బాగుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను అనుకోవటం స్వామివారు మిమ్మల్ని కూడా తన ఏజెంట్గా మార్చుకున్నారేమో. ఏజెంట్ గాను వాలంటరీ ఖచ్చితంగా చాలా మంది చెప్తాను అలా అనిపిస్తుంది. ఏజెంట్ అంటే మరి ఏజెంట్ అవుతే ఇంగ్లీష్ వర్డ్ అంటే ఏజెంట్ అంటే మళ్ళీ వేరే అవుతుంది సార్. వాలంటరీ అంటే మళ్ళీ ఏజెంట్ అండర్ వాలంటరీ వర్క్ విత్ ఏజెంట్ అంటే పెద్ద పోస్ట్ అంతది రాలేదు. బట్ వాలంటరీ అని చెప్పగలుగుతాను ఖచ్చితంగా. వాలంటరీ ఇంకా నాకు అంటే మ్యాక్సిమం టైం వాలంటరీ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా దాదాపుగా ఎన్ని చేసినా కూడా మీకు దీనిలో బాగా తృప్తినిచ్చేటటువంటి రంగం ఈ సేవా రంగంలోనే అనిపిస్తుంది. ఒకటే సార్, అంటే మామూలుగా సరే హ్యాపీగా నా ఫ్యామిలీ వరకు నాకు హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఫ్యామిలీ వరకు అయితే చాలా హ్యాపీ, వెరీ కంఫర్ట్ ఫైనాన్షియల్గా కానీ అన్నిట్లో. మిగతాది మనం సర్వీస్ గురించి దానికి టఫ్ ఉంటుంది, బట్ అయినా నేను దానికోసం వర్క్ చేయడానికి రెడీ. మీ ప్రధాన ఆదాయ వనరు ఏమనుకోవచ్చండి? నాది మెయిన్ కన్సల్టెన్సీ ఉంటుంది.
నేను నేషనలైజ్డ్ బ్యాంక్కి నేను హౌసింగ్ లోన్ కౌన్సిలర్ ఎస్. చేస్తాను అండ్ కన్స్ట్రక్షన్ ఓకే 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 ఇంతకుముందు పార్ట్నర్ చేసినప్పుడు ఓన్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు సొసైటీకి మనం ఈ ఆర్నమెంట్స్ మనం వేసుకోవడం ద్వారా సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇచ్చేటటువంటి మీ ఆలోచనలు ఉన్నాయా? అంటే లాస్ట్ టైం మా కమ్యూనిటీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అయింది. నేను వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ వెళ్ళాను. ఎస్. వెళ్ళాక పిల్లలు తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయ్యాక ఈ రోజు మీకు ఎలా ఉంది ప్రోగ్రామ్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పారు. ఓకే. వాళ్ళు ఇస్తూ ఫైవ్ పీపుల్ నాకు చెప్పారు. అంటే ఇట్లా సార్ లాగా ఇట్లా కొండ విజయ్ గారు లాగా పేషెన్స్ తోటి ఉండాలి, అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్తే ట్రీట్ని బట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళని పర్ఫెక్ట్గా ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ మనకు ఒక ఇన్స్పిరేషన్. అంటే మన వారి ఇంత ఇలా ఉన్నా అలా ఉన్నా ఎంత బాగున్నాడు అంటే ఒక వ్యక్తి ఎవరైనా హాయ్ హలో అంటే వాడు రిప్లై పర్ఫెక్ట్ ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎస్. ఆ విషయంలో నేను నేనే పోటీ అనుకుంటాను. అవును. అనుకుంటాను ఆ విషయంలో. అంటే దాంతో ఏంటంటే మీరు అన్నట్టు నలుగురికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అరే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. అవును. నేను వెళ్తుంటాను గోల్డ్ వేసుకొని ఇట్లా వెహికల్లో వెళ్తుంటాను. మా డ్రైవింగ్ పొజిషన్లో మా వాళ్ళు ఉంటారు. నేను హ్యాపీ ఉంటుంది. చాలా మంది చూస్తారు నవ్వుతారు. నవ్వేలోపు నేను 2 చేతులు పెట్టి దండం పెడతాను వాళ్ళకి. ఓకే. ఇక వాళ్ళైతే అసలు ఒకరోజు వాళ్ళ బ్యాక్ కూర్చున్న వాళ్ళ వైఫ్ పెడితే వాళ్ళ హస్బెండ్కి చెప్తుందరే నాకు నమస్తే పెడుతుంది. నీకు కదా మీ ఆయన గిట్ట పెడుతుంది, మీ ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు అంటే నేను మనస్ఫూర్తిగా పెడతాను. అంటే వాళ్ళకి ఏంటంటే సార్ అరే ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారా అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు నేను అన్నా బస్ అరే ఇలాగే ఉంటుందా మాకు అని చెప్పేసి. ఆ విషయంలో ఏంటంటే మనకు అంటే స్టేజెస్ అనేది చూడకుండా అందరూ ఆల్రెడీ ఈక్వల్ అని ఉండాలని చెప్పేసి నాకు ముందు నుంచి ఉంది. బట్ నా దగ్గర వాళ్ళకి అది ఇస్తానండి. మిగతా వాళ్ళంటే మనం చెప్పేంత స్థాయి కదా, అవకాశం వస్తే మాత్రం చెప్తాను. ఇప్పుడు మీరు గోల్డ్తో ఇంకా ఇంకా ఎక్కువగా ఇప్పుడు మాకు చూపించట్లేదు కానీ ఇంకా ఎక్కువగానే వేసుకొని బయటికి వెళ్తుంటారు కదా. వెళ్ళినప్పుడు మీకు ఎదురైనటువంటి అతిపెద్ద నెగిటివ్ ఘటన ఏదైనా ఉందా? ఇప్పటివరకైతే లాంటివి ప్రస్తుతానికి అంత ఇబ్బంది సందర్భం 2-3 టైమ్స్ ఇంటీరియర్ చేసుకున్నప్పుడు కొద్దిగా టెన్షన్ చాలా టెన్షన్. అనవసరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా. అవును. అయినా కొద్దిగా పర్లేదు. అంటే ఇప్పుడు రోడ్డు మీద చూస్తున్నాం, మనం చాలా చూస్తున్నాం. మామూలుగా 2 తులాలు 3 తులాలు ఒంటి మీద వేసుకొని వెళ్ళినటువంటి మహిళల మెడలో నుంచి లాగేస్తున్నారు చాలామంది చోరీ. మరి అటువంటి వాటికి మీరు కనీసం ఇంత మెయింటైన్ చేసేటప్పుడు ఒక గన్మ్యానో లేకపోతే అంటే నా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. నేను హ్యూజ్ క్రౌడ్ గ్యాదరింగ్ టైంలో వెళ్తాను, ధైర్యంతోనే వెళ్తాను. అంటే కొద్దిగా నేను కొద్దిగా ఏమంటారు కొద్దిగా అలర్ట్ ఉంటాను. అది అలర్ట్ ఉంటాను. ఆ ధైర్యం లేకుంటే మళ్ళీ ఇబ్బంది అంటే మనకే ఇబ్బంది సెల్ఫ్గా ఏదైనా అనవసరంగా. మీ స్టడీస్ నుంచి ఉన్న మీ స్నేహితులు కానీ లేదంటే మీ బంధువుల్లో కానీ ఎవరైనా కూడా ఇలా ఆర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ తోటి మీలా ఎవరైనా అంటే వాళ్ళకి ఉంది కానీ వాళ్ళు ఏంటంటే మాకు సెట్ అవ్వదు అంటే విజయ్ నీకు పర్ఫెక్ట్ సెట్ అయ్యింది అంటే అలా ఉండడం అనేది ఒక అది గాడ్ గిఫ్టే అంటారు. అదే అడగబోతున్నా. ఇప్పుడు ఇది మీకు కొన్ని కోటాను ఉన్న వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మీద మోజున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు వేసుకొని దీన్ని ముందుకేంటి ఐ మీన్ పబ్లిక్లోకి వచ్చే సాహసం కూడా చేయలేరు. మీరు ఇలా గోల్డ్ వేసుకొని పబ్లిక్లోకి వెళ్ళటం అనేది ఒక సాహసంగానే భావించాలి. ఖచ్చితంగా సార్. అవును. నాకు ఇన్విటేషన్లు ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఎమ్మెల్యే గారికి గన్మెన్స్ ఎలా ఇంపార్టెంట్, ఒక మినిస్టర్ గారికి కాన్వాయ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అవన్నీ ఉంటేనే వాళ్ళని గుర్తించే పరిస్థితి. నాకు అలా విజయంగా విత్ గోల్డ్తో వస్తేనే మాకు హ్యాపీ అని చెప్పేసి కొందరు పర్సనల్గా చెప్తారు, కొందరు అన్నట్టు హోటల్గా రా అని చెప్తారు, కొందరు ఇక మ్యాక్సిమం ఓసారి నాకు ఓపిక లేకుండా వాళ్ళ కోసం తప్పకుండా చేయాల్సిన ఎవరన్నా మీకు ఇన్విటేషన్ కానీ ఏదైనా ఆస్పియస్ సందర్భాలు ఇంటి దగ్గర జరుపుకునేటప్పుడు మీకు ఇన్విటేషన్ వస్తుంటుంది. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మీరు తప్పకుండా గోల్డ్ బాగా వేసుకునే వాళ్ళు ఉన్నారా? అది వేసుకోవడం అంటే ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఎవరైనా కిడ్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు అంటే ఈ మధ్యలో కొద్దిగా ఇన్స్టాలో కొద్దిగా బాగానే ఫేమస్. అవును. వాళ్ళ కిడ్స్ తోటి వాళ్ళ గోల్డ్ మెన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు టీవీలో చూడడం మొబైల్లో చూడడం చూసినప్పుడు ఈ యంగ్ పిల్లలు అంటే వాళ్ళ పేరెంట్ చూస్తే వాళ్ళ పేరెంట్ వచ్చేసి ఏది తను నా ఫ్రెండ్ అని చెప్పి, తను నా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా మా ఫంక్షన్కి పిలవాల్సిందే నువ్వు అని చెప్పేసి
అంటే అలాంటి లవ్లీ కండిషన్స్ అంటాం వాటిని, అవును. అలా ఉంటాయి. ఇప్పుడు ఈ గోల్డ్‌కి సంబంధించినటువంటి డిజైన్స్ కంప్లీట్‌గా ఏదన్నా ఒక మనం ఏదో టార్గెటెడ్‌గా ఇది ఏసుకోవాలి, ఇంత వెయిట్ ఏసుకోవాలి అనుకుంటారా? లేకపోతే ప్రతి దానిలో ఒక డివోషనల్ థీమ్ గాని, లేదంటే మీకు దానిలో ఒక డివోషనల్ థీమ్‌కి ఇంట్రెస్ట్‌గా చూపి ఏసుకుంటారా? లేదంటే ఇది వెయిట్ కోసం ఏసుకుంటారా? లేదంటే డిజైన్ ఎలా ఉంటుందంటే సార్, ఏదైనా డిజైన్ సైజెస్ మనకి ఏదంటే అది వస్తుంది మన సైజ్ని బట్టి. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూసారు ఇక నా పర్సనాలిటీ వేరు, నాకు చిన్న వేస్తే సెట్ బి అంటే అవును. సైజ్ కనిపి అవును. ఆటోమేటిక్ మనకి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఆటోమేటిక్గా అది వెయిట్ ఎంత అవుతుందో అది మనం ఆ టైంలో మనం పేమెంట్ చేయగలుగుతామా ఏంటి ఎలా అని చూసుకొని ప్లాన్ చేసుకొని చేస్తాం. దానిలో ఏదన్నా గాడ్, గాడెస్ ఫోటోస్ వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేదంటే దాంతో ఖచ్చితంగా అవసరం లేదండి. తిరుపతిది డాలర్ ఇది వెంకటేశ్వర స్వామి. అచ్చా. ఇదేమో తిరుపతి సెంటిమెంట్ మనకి. హ్మ్. తర్వాతగా మనకు ఉంటాయి. అంటే ప్రతి ఆర్నమెంట్ మీద అటువంటి డివోషనల్ థీమ్ అనేది ఉంటది మీకు. నెక్స్ట్ వచ్చే వాటిలో అయితే కంపల్సరీ ఇప్పుడు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ప్లస్ నెక్స్ట్ వచ్చే వాటికి మాత్రం కంపల్సరీ. ఇక్కడి నుంచి ఏదైనా కూడా మీరు ఎక్కువగా ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి. శివుడు. ఓకే. అందరూ. అంటే మాకు ఇక్కడ అంతా తిరుపతే కనిపిస్తుంది. తిరుమల తిరుపతి. అంటే ఎంతవరకు నేను మాట్లాడేంత ఆలోచించినప్పుడు. అవునవును. అంటే ఏదైనా మేము చూసిన వాళ్ళం ఏం చెప్పాలి కానీ మీరు నేను భగవంతుడితో పాటు ఫస్ట్ పబ్లిక్ని ఆరాధిస్తాను. అచ్చ. అంటే నా వల్ల ఎవ్వరు ఇబ్బంది పడద్దు, అంటే జస్ట్ చిన్న బాధ పడద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అది కూడా గాడ్ ఇచ్చిన గొప్ప గిఫ్టే అనుకుంటాను, గ్రేట్ గిఫ్టే అది. అంటే అలాంటి పాజిటివ్ థింకింగ్ ఉండడం అనేది. చాలామంది నవ్వుకుంటారు, ఈయన పిచ్చా ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అని. సమ్ టైమ్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఏంటారు, ఏమి మరి నువ్వు లేకుండా నీ ఫోటో పెట్టి గిట్ట అన్నదానాలు చేస్తున్నావు అని అంటే, సరే అవకాశం ఉంది చేస్తున్నావు. అవకాశం అంటే ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టి చేసేంత, ఎందుకంటే బాధ అంటే బాగా రిచ్ ఫ్యామిలీ కాదు అంటే ఇంకా మాకు ఓకే పేరెంట్స్ ఇచ్చింది ఉంది. బట్ ఏంటంటే ఇంత ఖర్చు అంటే ఉన్న వాళ్ళే పెట్టారు, నువ్వు ఎందుకు అంత డైలీ ఇస్తున్నావు అని చెప్తుంటే నేను అనుకున్నాను దీంతో కంఫర్టే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, చేయగలుగుతానే ధైర్యం ఉంది, చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ ఆర్నమెంట్స్ అనేది మీరు వేసుకోవటం వరకు ఓకే. వాటిని ఎవరైనా కూడా మీ స్నేహితులు కానీ ఎవరైనా అరువు అడుగుతుంటారా? లేదండి. లేదు, అడగరు. అంటే మీ స్నేహితులు ఎవరైనా నేను ఇస్తా అంటాను, వాళ్ళే అంటారు ఇస్తానంటారు. 1 minute వేసుకోవడానికి ఆలోచించారు, అంటే వద్దులే మాకు సెట్ అవ్వదని. అవును. ఇప్పుడు మీ నుంచి ఇప్పటి వరకు మీ కెరీర్లో దాదాపుగా మీరు సీరియస్గా పబ్లిక్లోకి వచ్చేసి దాదాపుగా 3 దశాబ్దాలు అనుకుందాం, లేదా 2 దశాబ్దాలు సీరియస్గా పబ్లిక్లో ఉన్నారు. ఈ డిఫరెంట్ సెక్టార్స్లో మీరు మీ సర్వీసెస్ ఉన్నాయి. మీ నుంచి బాధపడ్డ వాళ్ళు ఎవరన్నా? బాధపడ్డాలు చాలా తక్కువ ఉంటారు సార్. మీ జెట్ న్యూస్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ నా నుంచి ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి, నెక్స్ట్ టైం మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. మ్యాక్సిమం నేను బాధపడి ఓసారి అంటే ఇంకో 4-5 years బ్యాక్ మీకు తెలిసి తెలియక జరిగిన సందర్భం తెలియదు. ఇప్పుడు మాత్రం 100% ప్రామిస్ చేస్తున్నా, నా నుంచి బాధపడే యాక్టివిటీ ఏది ఉండదని మీ జెట్ న్యూస్ ద్వారా మళ్ళీ ఒకసారి నా వాళ్ళకి నేను తెలియజేస్తాను. భవిష్యత్తులో ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఉండే ఛాన్సే లేదు. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా ఈ ఘటన ద్వారా? మంచి బాగా గుండె బరువు ఎక్కిపోయేంత బాధ ఎప్పుడైనా పడ్డారా? ఒకటి సార్, అంటే బాధలు ఉంటాయి. ఉంటాయి. బట్ అంటే ఒక్కరికి మెసేజ్ ఏంటంటే అందరు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇలాంటివి అంటే బాధలైనా ఏవైనా మనము ఎలా ఫేస్ చేయాలనేది మాత్రం తెలుస్తుంది గ్యారంటీ. ఆ విషయం నేను మార్నింగ్ చేసేది అందుకు, ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ రోల్లో ఉంటాయి కాబట్టి. చాలా అంటే కొన్ని అసలు నువ్వు ఎందుకున్నావు సైలెంట్గా అని చెప్పేసి నా ఉన్న 10 peopleలో 8 people చెప్తుంటారు. అయినా నేను వాళ్ళకి ఆన్సర్ చేయలేదు. అది బికాస్ ఆఫ్ ఏంటంటే మార్నింగ్ చేస్తున్నా నేను మెయిన్ మనం బాడీ మీద అంటే బాడీకి వర్క్ చెప్పేస్తే అవన్నీ మనం ఎట్లా ఫేస్ చేయాలి. అంటే బరువు అంటే చిన్నదానికిట ఇక నేను మార్నింగ్ 4 o'clock లేస్తాను, అదే అంటే అప్పుడు మార్నింగ్ నేను మొత్తం 2 hours అదే సంపాదించుకుంటాను. తర్వాత మిగతా చాలా ఉంటాయి. ఇక మీకు ఏం సొసైటీ ఇలా ఉంటుంది, ఈ అన్నదాలు ఎందుకు పెడుతున్నాయి అనే వాళ్ళు ఉన్నారు. నా కొందరు వ్యక్తులు అయితే ఎవరికి లేదు తిండి మార్కెట్లో,
నువ్వు ఎందుకు పెడుతున్నావు అనే వాళ్ళు ఉన్నారు. మీకైతే తెలుసు. మీకు ఇవాళ లేదు సార్, ఇవాళ రెగ్యులర్గా మీకు అంటే క్లాస్ పీపుల్ గిట్ట వచ్చేసి మంచిగా హ్యాపీగా. అవును. మా టీమ్ బి ఎలా ఉంటుందంటే మాది 20 పీపుల్ టీం ఉంటుంది. 10 మెంబర్స్ మా హోప్ స్టాఫ్ ఉంటుంది, మిగతా వాలంటీర్స్ వస్తారు. అందరూ ఒకటే చెప్తాను, ఫ్రెండ్లీగా ఉండాలి, వీళ్ళంతా మన రిలేషన్స్, అందరితో హ్యాపీగా ఉండాలి, చేయాలి. మాకు అదొకటి జస్ట్ లైక్ ఒక పెళ్లిలాగా ఉంటుంది ఎవ్రీ అవును. సాటర్డే. అవును. అంటే పెళ్లి చేసి పంపిస్తాం అంటే పెళ్ళికి మన వాళ్ళు, మనం ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పెళ్ళి అయితే మన అతిథులను ఎలా పిలిచి వాళ్ళకి అన్ని భోజన తాంబూలాలు ఎట్లా అట్లా మేము అలాగే ఎప్పుడన్నా మా వాళ్ళు సీరియస్ అయినా మా వాళ్ళకి కూడా సీరియస్ అయ్యి చెప్తుంది, దయచేసి అట్లా చేయకండి అని చెప్పేసి. ఓకే. మా వాళ్ళు అట్లా ట్రైన్ అయిపోయారు మా వాళ్ళు. ఉమ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చేసుకోండి అంటే కోపపడకండి, అంటే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు చేయండి. ఒకతను లాస్ట్లో మీరు అంటే మన వాలంటీర్స్కి సపరేట్ లంచ్ పెడతాం లోపల. ఒక అతను వచ్చి నాకు కర్రీస్ కావాలి అన్నాడు. అరే లేట్ వచ్చావు కదమ్మా, చాలా లేట్ వచ్చావు అంటే ఈజీగా చూస్తుంటే కర్రీస్ కంపల్సరీ అవ్వమంటే ఒకసారి ఉంటే బాగుంటుంది అంటే లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకొస్తే అబ్బాయి చాలా హ్యాపీ అయ్యాడు. అబ్బా. అంటే మనం ఓన్లీ వాలంటీర్స్ కోసం లాస్ట్లో అంత వర్క్ అయిపోయాక అబ్బాయి చాలా లేట్ వచ్చాడు, ఇద్దరు వచ్చారు, ఒక అతను అడ్జస్ట్ అవుతున్నాడు, మనకి అంటే 2-3 ఉన్నాయి ఐటమ్స్, ఇంకా నాకు కావాలి కర్రీస్ అన్నాడు. అంటే మంచిగా సరే అమ్మా అని చెప్పేసి. మీకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది చాలరా అని ఎప్పుడన్నా అనిపించిందా? డైలీ ఉంటుంది సార్. డైలీ. హ్యాపీ అంటే డైలీ లైఫ్ ఇట్లా స్టార్ట్ అవ్వాలి, ఏదో ఒక సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. అంటే అందరికి ఉన్న టార్గెట్స్ అచీవ్ కావాలండి, బట్ సర్వీస్లో మాత్రం ఉండాలి. ఈ పిల్లలు ఎంతమంది అండి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్. ఓకే, బ్యాలెన్స్ బాగుంది. ఆ పిల్లలు ఎప్పుడన్నా మీ ఆర్నమెంట్స్ గురించి కానీ మీ ఆహార్యం గురించి కానీ క్వశ్చన్ చేశారు? లాస్ట్ టైం మా అబ్బాయి పాప ఈ ఆర్నమెంట్స్ వద్దు అని ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు డైరెక్ట్ అన్నారు, ఏంది అన్న నువ్వు వేసుకొని రాలేదని. మా అబ్బాయికి చెప్పాను, అలా ఉండదు బిడ్డ, ఇది మనము అంటే ఒకరిని మనం డిస్కరేజ్ చేసేది కాదు, ఇది ఒక మన ప్యాషన్, కానీ అందరికి ఇది అంటే అట్రాక్టింగ్ థింగ్ ఇది. దాంతో వాళ్ళకి ప్రౌడ్ ఉంటుంది బిడ్డ, మనకి ప్రౌడ్ ఉంటుంది. తను అయితే లాస్ట్ టైం మా అబ్బాయి అంటే మిగతా వాళ్ళు తిరుపతి నేను స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేవారికి హంగామా ఉంటుంది, అందరూ చాలామంది గోల్డ్ మ్యాన్ వచ్చాడు, గోల్డ్ మ్యాన్ రోజు మా అబ్బాయి సర్ప్రైజ్ అని చెప్పేసి. అంటే మనకి దాంతో చాలామంది హ్యాపీగా ఉంటారు. దాన్ని ఇంకొంచెం నేను స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి నేను కూడా ఓకే. అంటే పబ్లిక్కి మనతో ఉండాలి, చెయ్యాలి అని చెప్పేసి. ఒకరోజు ఇలాగే మంచి ఒక 6 లాస్ట్ సీజన్లో అనుకుంటాను, వర్షం పడుతుంది, విహెచ్ఎల్ చౌరస్తాలో ఒక లేడీ సేమ్ ఇలాగే అవుతుంది. వాళ్ళ ఆయనకి నేను ఓన్లీ చెప్తుంది, అరే నా గోల్డ్ మ్యాన్ మా ఫ్రెండ్ ఇంకోతున్నాడు అన్న వాళ్ళు ఫోటో దిగేటట్టున్నారు, కొద్దిగా ట్రాఫిక్ ఉన్నా దాన్ని ఆపేసి తీసేసి. వాళ్ళైతే అసలు చెప్తున్నాను కదా, వాళ్ళు ఒక లేడీ అయినా నా కాలు మోగడానికి వస్తే ఉల్టా నేను అంటే అట్లా కాదమ్మా, అది కాదు అంటే మనం అలాంటి సంతోషాన్ని ఏం పెట్టి ఇస్తామో మనకైతే తెలియదు, బట్ అలా ఇవ్వచ్చు అనేది అయితే నా దగ్గర. వేరే వాళ్ళని అడిగారు చేయరు మామూలుగా, నన్ను అది అడుగుతున్నట్టే అది నాకు అదృష్టం, గాడి ఇచ్చిన గిఫ్ట్ అయినా. ఇప్పుడు సాధారణంగా ఇంకో క్వశ్చన్ నేను అడుగుతా, ఏమనుకోకండి. ఇప్పుడు జనరల్గా ఇంట్లో మా మహిళలకి ఆర్నమెంట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మేడం గారికి నాకు తెలిసి మేడం గారు చాలా తక్కువగా వేసుకుంటారు అనుకుంటున్నాను. మేడంకి మించి మీరు వేసుకోవటం వల్ల మేడం గారు ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా ఎందుకు అట్లా అని? అంటే తనకు కావాల్సిన అంత విషయంలో హ్యాపీ. ఓకే. అంటే మెయిన్ మా వైఫ్ విషయంలో తను హ్యాపీగా ఉండాలని నేను మ్యాక్సిమం ఫస్ట్ నేను ట్రై చేస్తుంటాను. తను హ్యాపీ ఉన్న తర్వాతనే నేను ఆలోచిస్తాను. అంటే మ్యాక్సిమం తను హ్యాపీగా ఉండాలి, ఏదన్నా కొద్దిగా అటు ఇటైనా నేను కన్విన్స్ చేసుకుంటాను అంతే. మీ గోల్డ్ సంబంధించి ఆర్నమెంట్లో ఒక ఎవరో ధరించినటువంటి ఆభరణం ఏదైనా ఉందా అని మీరు అనుకున్నది ఏదైనా? అంటే అది మీరే కంపేర్ చేయాలి సార్, నేను చెప్పడానికి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. టోటల్గా మీ ఆహార్యం మీ గోల్డే ఎవరో ధరించినటువంటివి, దాంట్లో కొంచెం పెక్యులర్గా ఇది ఈ స్వామిది లేదా ఇది ఇట్లా డివోషనల్ థీమ్తో కానీ. నేనేమో నాది ఒకటి ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ ప్రకారం చేస్తూ వస్తున్నాను, బట్ ఎప్పుడు తక్కువనే కొద్దిగా. అంటే నేను మిగతా మా సోదరులను వచ్చి మా గోల్డ్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళతో నేను అకేషన్లు కూడా చాలా తక్కువ. ఓకే. మిగతా వాళ్ళు హ్యాపీగా కలుస్తుంటారు అక్కడికి, నాకేమో నా టైమింగ్స్ వేరు. టోటల్గా మీతో పాటు గోల్డ్ మెన్స్ ఎంతమంది ఉంటారండి?
టోటల్గా మీ టీం టీం అనేది నేను ఎప్పుడు మీరు అనుకోలేదు, అవును. టీవీలో కానీ సోషల్ మీడియా నేను తక్కువ అంటే అన్న వాళ్ళను అంటే వాళ్ళు బిజీ ఉంటారు. మెయిన్ అది ఈవినింగ్ షెడ్యూల్ చెప్పాను కదా ఇది Yes. తర్వాత ఇక నేను చాలా తక్కువ అనమాట. మీరందరూ కలుసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలా తక్కువ, చాలా తక్కువ. కలుసుకున్న సందర్భాల్లో ఈ ఆర్నమెంట్స్ గురించిన డిస్కషన్ ఏమైనా వస్తుందా మీకు? అంత టైము రాదు. ఇంతవరకు అయితే రాలేదు. మీ మధ్య ఈ మీ మా గోల్డ్ మ్యాన్స్కి సంబంధించిన రాలేదు. ఆ డిస్కషన్ అంటే ఆలోచనలు కలిసినప్పుడే అన్నీ "హలో కూడా అన్న, నమస్తే బాగున్నారా వస్తుంది తింటాం అన్న ఇలా అంతే. అని చెప్పేసి అక్కడి నుంచి నాకు రావడం. ఈ యొక్క హైదరాబాద్లోనే కాకుండా నార్త్ సైడ్ కానీ దాదాపు దేశవ్యాప్తంగా ఇట్లా ఉన్నారు అతి కొద్ది మంది. ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు నాకు కొందరైతే ఏంటంటే నేను ఏదున్నా మనం పబ్లిక్ దగ్గరలో ఉండాలని నేను కోరుకుంటాను. నాకు ఎంత వచ్చినా ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలని ఆలోచిస్తాను. అదొక్కటే మీకు మీ నుంచి మేము స్పెషలైజేషన్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక హోప్ సంస్థ ద్వారా ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ మేము చాలామందిని చూసాం. వాళ్ళు ఒక ఐశ్వర్యం ఉన్నందువల్ల గోల్డ్ వేసుకొని వాళ్ళ యొక్క పిక్యూ అంటే వాళ్ళ యొక్క డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా మాకు అనిపిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మీరు చూసిన తర్వాత ఒక ఫౌండేషన్ అనేది ఒకటి ఉందని, ఆ ఫౌండేషన్ కింద ప్రతిరోజు ప్రతి వారం కూడా మెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళ ప్రసాదాలు తీసుకుంటున్నారని, అది కూడా చాలా హైజీనిక్గా ఉంది. మేము కూడా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మరి ఇటువంటి ఆలోచనకు మీ గోల్డ్ ఆర్నమెంట్ అనేటటువంటి ఆ యొక్క థీము మిమ్మల్ని ముందు తీసుకెళ్ళిందా, లేకపోతే ఈ ఆర్నమెంట్ థీరీని ముందుకు ఇంకా తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందా? హోప్ ఫౌండేషన్ చూడండి సార్, హోప్ ఫౌండేషన్ నేను ఎస్టాబ్లిష్ చేసి 10 years ఎస్ 2016 ఆగస్ట్ 10th రోజు ఓపెన్ చేశాను. అప్పుడు ఓకే హోప్ ఫౌండేషన్ ఏంటంటే గోల్డ్ మ్యాన్ మాత్రం హోప్ ఫౌండేషన్ ఒక పూర్తి చేసింది. అంతవరకు నేను కోవిడ్లో మీరు చూడండి నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను దాదాపు 145 days నేను చేశాను కోవిడ్లో. నాకు తెలిసి అప్పుడే నాకు మ్యాక్సిమం అసలు చెప్తాను 2 పెద్ద అంటే హ్యూజ్ అమౌంట్ చిట్స్ ఉండే మ్యాక్సిమం చేశాను. నేను లైఫే ఉండదు అనుకోని చూడండి అంటే చాలా బాగా చేశాను. నేను ఇప్పటికీ హ్యాపీగా అందరూ అసలు మేము డైలీ వర్క్ చేసేవాళ్ళం, ప్యాకింగ్ చేయడం, లొకేషన్స్కి మన టీంతో ఓకే నా సోషల్ మీడియా చెక్ చేస్తే మీకు తెలుసు. ఓకే బట్ అప్పుడు నాకు ఓకే పబ్లిసిటీ అనేది కాదు కానీ రికగ్నైజేషన్, నేను ఇన్స్పిరేషన్ అంటే నలుగురికి మనం తెలియసే పరిస్థితులు లేవు. ఎప్పుడైతే నేను గోల్డ్ మ్యాన్ అయ్యానో అప్పుడు నా హోప్ ఫౌండేషన్కి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఈజీగా ఐడెంటిఫై అయిపోయింది. మీకే ఐడెంటిఫై ఉంది కదా, మీరు ఏది చేసినా కూడా ఆటోమేటిక్గా అంతకుముందు అంత లేదు. అంటే ఇక్కడ స్వార్థంతో కూడినటువంటిది అయితే ముందుకు పోదు. జీరో సార్, స్వార్థంతో ఏది లేదు వద్దువి అనేది. అవును, స్వార్థంతో చేయాల్సిన అవసరం లేదు. నాకు వస్తే దాన్ని చేయకుండా ఉండడం బెటర్. మీకు చూడండి డొనేషన్ నాట్ యాక్సెప్టెడ్. నేను చాలా మంది చాలా ఇస్తుంటే అది ఇస్తా అంటే నాకు క్లియర్లీ భగవంతుడు నాకు ఇస్తాడు అనే భరోసా ఉంది. అదే దాని గురించి నేను ఫస్ట్లో మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. ఆ డొనేషన్ మీరు యాక్సెప్ట్ చేయకపోవటం కూడా ఒక డిమెరిట్గా మారేటువంటి అవకాశం ఉందేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం అన్నీ బాగున్న వాళ్ళు ఇది ప్రసాదం లెక్క అనుకునే వాళ్ళు వస్తారు, కొంతమంది తినేవాళ్ళు పేదలు తింటున్నారు కదా, మనం ఎందుకు వెళ్ళటం, మనం వెళ్ళినా కూడా అతను డొనేషన్ తీసుకోరు, గోల్డ్ మ్యాన్ డొనేషన్ తీసుకోరు. అది మ్యాక్సిమం నోటెడ్ సార్, ఎందుకంటే 10 years అంటే నాట్ ఏ స్మాల్ టైం. అవును 10 years అంటే అది మ్యాక్సిమం నన్ను వస్తే స్మూత్గా అవసరం ఉంటే నేను తీసుకుంటాను, అవసరమైతే నేను అడుగుతాను చెప్పి చాలామంది ఉన్నారు. అవసరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని నేను కాల్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ పరిస్థితి నాకు ఫస్ట్ భగవంతుడు రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి నాకు హ్యాపీగా నేను చేయాలి. దాదాపు 4-5 రంగాల్లో పూర్తి స్థాయిలో బిజీ, మీరు పూర్తి స్థాయిలో బిజీ ఉన్నారు. మరి ఖాళీ టైం ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు సార్ ఈవినింగ్ నేను చెప్పాను 8 అంటే ఆల్మోస్ట్ 7కి ఇంటికి వెళ్ళిపోతాను. మిగతాది మ్యాక్సిమం ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? ఖాళీ టైం దొరికేది పిల్లలు ఫ్యామిలీ. ఖాళీ టైం రెగ్యులర్గా షెడ్యూల్ అనేది ఒక ఫిక్స్ అయిపోతుంది. ఓకే, అందులోనే ఇంకా ఖాళీ టైం అనేది కొద్దిగా తక్కువనే సార్. డే టైం మొత్తం కనీసం మినిమం ప్రతిరోజు మీ బాడీని అంటి పెట్టుకుని ఉండే గోల్డ్ వెయిట్ ఒక 1 kilo ఉంటుందా? ప్రతిరోజు ప్రతి క్షణం రెగ్యులర్గా? 2-3 అడిగారు అంటే ఓన్లీ జస్ట్ ఫ్రెండ్లీగా అడిగారు. 1.5 పైన. 1.5
దాన్ని అది 30 గ్రామ్స్ ఉంటుంది. ఉమ్, ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అది రెగ్యులర్, అది 10 గ్రామ్స్, ఇది 40. ఇప్పుడు నిద్రపోయేటప్పుడన్నా అంటే ఇంటికి వెళ్ళి స్నానం కంప్లీట్ మొత్తం రిమూవ్ చేస్తారు కదా. ఇప్పుడు సరే ఇప్పటి వరకు ఏది జరిగినా కూడా మీరు మీ ఆర్నమెంట్ అంటే గోల్డ్ మ్యాన్ రూపంలో కానీ లేదంటే ఒక సర్వీస్ సోషల్ ఓరియంటేషన్లో కానీ మీరు సొసైటీకి ఇచ్చేటటువంటి వాల్యుబుల్ మెసేజ్. లేదు సార్, మనకు భగవంతుడు అందరికీ కల్పిస్తున్నాడు. ఎంతో వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్, కొందరికి కోట్లలో, కొందరికి లక్ష్యం. అంటే ఎంతో కొంత మనం సమాజానికి మన వంతుగా సేవ చేయాలి. సేవ అంటే అది ఓన్లీ డబ్బు రూపేనా కాదు, ఇలాగైనా చేయొచ్చు, మానవత్వంతో ఉండాలి అని చెప్పేసి నేను నా వైపు నుంచి నేను ఖచ్చితంగా మెసేజ్ స్టార్ట్ చేయాలనుకున్నా. అది మీ ద్వారానే ఫస్ట్ అవుతుంది. ఇంతకుముందు నన్ను చాలామంది స్పీచ్ ఇచ్చివని అది ఇవ్వమని అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇస్తాను, ఇప్పటి నుండి ఖచ్చితంగా అదే చేస్తాను. ఇప్పుడు ప్రతి అన్నదానం జరిగేటటువంటి ప్రతి వారం కూడా మీ నుంచి ఏంటంటే చాలా చోట్ల మనం చూసాం, దీని ఏదో ఒక మెసేజ్ ఓరియంటేషన్లో ఉన్నవాళ్ళు 10 మందికి పెట్టండి అనేటటువంటి సందేశం ఏదంటే ప్రతి శనివారం రోజు మీరు పెడుతున్నారు. అది అందరికి కూడా అటువంటి ఆలోచన అనేది రావడానికి ఏదైనా చేస్తే చేయాలి సార్, అవకాశం చేద్దాం, బాగుంటుంది, చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 2 నుంచి 3 వేల వరకు వచ్చి ప్రసాదం తీసుకెళ్తున్నారు. లేదండి, 3,000 వరకు లేదు, 2,000 మాక్సిమం 2,000 తెచ్చు. 2,000 ఇంక ఫ్యూచర్లో దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ మంత్ 16,000 పీపుల్, అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర 8,000, అక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ దగ్గర, స్పోర్ట్స్ ఈవెంట్స్ నియర్ బై ఎక్కడున్నా ఏదైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వ నేను ప్రొవైడ్ చేస్తాను. నాకు అంటే టోటల్ మంత్లో 1 lakh పీపుల్కి నేను లంచ్ ఇవ్వాలి, అదే లంచ్ మీన్స్ అదే ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి టార్గెట్. వండర్ఫుల్. అంటే అవకాశం వస్తే అలాంటిది కోరుకుంటాను. వండర్ఫుల్. ఇప్పుడు వరకు ఒక్క చోటే అంటే మన ఇంటి దగ్గరే ప్రసాదం పంపిణీ జరుగుతుంది. తుల్యభాని గుడి దగ్గర ప్రతి అమావాస్యకు ఉంటుంది. నెక్స్ట్ అంటే భగవంతుడు కల్పిస్తాడు, అంటే నెక్స్ట్ నా సంకల్పం కూడా అదే, డిఫరెంట్ లొకేషన్స్లో చేయాలి. అంటే ఇక్కడే మళ్ళీ మీకు వచ్చేస్తే నాకు అంటే సమ్ లొకేషన్స్ అంటే ఐడెంటిఫై చేసి పెట్టాలి, ఆ ఏరియాలో చేయాలి. మంత్లీ వన్స్ అక్కడ, అరే ఈ మంత్ ఈ మంగళవారం ఈ రోజు ఇక్కడ ఉంటుంది, ఈ మంత్ సోమవారం రోజు ఇక్కడ ఉంటుంది అనేది పబ్లిక్ అక్కడికి 2,000 పీపుల్ వరకు నేను పెట్టాలి అని ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కానీ ఇప్పుడు అన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఏదైనా మీరు ప్రభుత్వ పాఠశాలలు కానీ లేదంటే కొన్ని డిప్రైవ్డ్ పూర్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని చాలా చాలా పల్లెల్లో, అటువంటి ఏమైనా దత్తత తీసుకున్నారా గతంలో ఎప్పుడైనా? ఫ్యూచర్లో ఏమైనా ఆలోచన ఉందా? ఫ్యూచర్లో అంటే నా ఐడియాస్ నాకు ఉన్నాయి సార్ కొన్ని, వచ్చా దాంతో వెళ్దామని చెప్పేసి నా ఆలోచన. ఇక దత్తత అనేది సరే అది ఒక రూట్లో నడుస్తుంది, దానికి ఉన్న వాళ్ళు ఉన్నారు. నా ట్రాక్ వేరు. మీరు బాగుండు దయ వల్ల మా కుటుంబ సభ్యుల సపోర్ట్తో నేను వెళ్ళేప్పుడు మీరు చూస్తారు కదా, డిఫరెంట్గా ఉంటాయి. తప్పకుండా. పిల్లలు ఎవరన్నా ఇప్పుడు విద్యార్థులను ఏమైనా చదివిస్తున్నారండి ప్రస్తుతం ఎవరన్నా మీరు? వస్తుంటారు సార్, ఎవ్రీ ఇయర్ వాళ్ళకి మనం ఫీజు సపోర్ట్ చేస్తుంటాము. సుమారు ఎంతమందికి చేస్తుంటారండి? వాటికి 60-70 పీపుల్. వాళ్ళల్లో ఎవరన్నా ప్యాథటిక్ సిచ్యువేషన్ మిమ్మల్ని మీ హార్ట్ని టచ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా వారిలో మీరు సర్వీస్ చేసేవాళ్ళు? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఏదైనా ఒక సంఘటన చెప్తారా? బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు వచ్చేసి సడన్గా ఇంట్రడ్యూస్ చేసుకొని ఇది పరిస్థితి సార్ అది ఇది. ఎలా వచ్చారు మీ దగ్గరికి? తెలుసుకొని వచ్చారు. వాళ్ళు జెన్యున్గా అడిగారు. అంటే వాళ్ళు పే చేయాల్సిందంతా ఎంత పే చేసాం, రిమైనింగ్ ఇంతే సార్ మీరే వచ్చి కట్టండి. సరే అంటే కొన్ని ఫెయిల్ అవుతానేమో కానీ మ్యాక్సిమం నేను స్క్రూటినీ చేసుకోగలుగుతాను. అచ్చా. ఇమ్మీడియట్లీ నేను రియాక్ట్ అయ్యి తనకు సార్ హెల్ప్ చేశాను. ఆమె పరిస్థితి చూస్తే ఆమె దండం పెట్టడమే ఎక్కువ అనుకుంటే ఆమె పాపం కాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు వద్దమ్మా అవసరం లేదు అంటే అట్లా హ్యాపీ అనిపించింది. మనం మంచి ఇటువంటి సంఘటనలు చూసినప్పుడల్లా చాలామంది సొసైటీలో వాళ్ళ కనీసం ఎడ్యుకేషన్ నీడ్స్ అనేది గడవనటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారని మనకు తెలుస్తుంది. మ్యాక్సిమం అప్రోచ్ అవుతారు సార్, నా దగ్గర నా బడ్జెట్ని బట్టేసి ప్లాన్ చేస్తుంటాను కొద్దిగా.
కొందరికి మ్యాక్సిమం సరే వాళ్ళు 1 రూపీ అంటే నేను ఎంతో కొంత నాతో అయ్యేంత వరకు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. సార్ ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ అప్రోచెస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం లేదు సార్, మీ టీంలో మా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. బైసాప్ అయితే ఎన్నడు ఆలోచన గిట్ట నాకు వస్తుందనే ఆలోచన తన గిట్ట ఎప్పుడు కానీ వచ్చిందని అనుకో. గతంలో నాకు ఈ పొలిటికల్ అనేది ఓకే సార్, అది అంటే చాలామంది సీఎం లాంటి వ్యక్తులే చెప్పారు రాజకీయ నాయకుడు అనేది ఒక భగవంతుడు ఇచ్చిన గిఫ్టే అని అంటారు. బట్ నాకు ఇది హ్యాపీగా వస్తుంది ప్లాట్ఫామ్. ఎవరి రంగంలో వాళ్ళు రాణిస్తూ ఉండుంటే మంచి అంటే బాగుంది అనేది నేను ఎవరైనా అంటారు పాలిటిక్స్ అయితే ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అది ఇది అంటే నేను అనుకున్న రూట్లో వెళ్తే నాదే ఎక్కువ ఉంటుంది, అంటే హ్యాపీగా ఉంటుంది. నాదే ఎక్కువ కాదు, నేను హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్గా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ చేయారండి మీరు రాజకీయాల్లోకి రండి అని? లేదు. అంటే లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, బట్ అది లాస్ట్ అనుకుంటున్నా. మళ్ళీ ఫ్యూచర్లో అయితే ఆలోచన లేదు. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు సార్. ఇంకా అది ఆలోచన ఉంటే ఎలా ఉంటుందంటే మన ఏదైనా అటు ఇటు అయిపోయినా మళ్ళీ ఇంకేదో ఆలోచనలు వస్తుంటాయి దానికి. అంటే ఒక సర్వీస్ చేయాలని చెప్పేసి ఆలోచన ఉండే. సరే ఇప్పుడున్న భగవంతుడు నాకు కల్పించిన ఈ ఫెసిలిటీస్ అంటే ఈ సర్వీస్ చేసే ఏదైతే మనకు ఒక కెపాసిటీ ఇచ్చిందో అది చాలా హ్యాపీగా ఉంది. ఎస్, ఇది గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ గారు తన అంతరంగాన్ని జెట్ న్యూస్తో ఆవిష్కరించారు. మరి ఇందులో తన సామాజికంగా అలాగే ప్రజలకు అలాగే ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన చూసుకుంటూ ఒక గోల్డ్ మ్యాన్గా ఉండటం అనేటటువంటిది ఒక హానర్గా భావిస్తూనే అట్ ది సేమ్ టైం తన బాధ్యత మరవకుండా సమాజానికి ఏమి చేయాలో అది చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ గారిని జెట్ న్యూస్ తరపున అభినందిద్దాం. ఈరోజు మీరు మా జెట్ న్యూస్కి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. మీరు మా ఆలోచనలు అన్ని ప్రజలకు తెలియజేసేందుకు మీ వంతుగా మాకు సపోర్ట్ చేసినందుకు మరోసారి మీ టీం మీకు అందరికీ ధన్యవాదాలు.